ఆయన మీద 106వ సర్వే నెంబర్, నేను మీ విలేకరులకు చెప్తున్నా, ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడి 106వ సర్వే నెంబర్ పశుమాములగా ఈ దొరవారు పోయి ఈయన ప్రజల మధ్య వచ్చి ఒక పతివత మాటలు మాట్లాడుతుండ్రు. ఈయన ఒక్కటే సమాధానం చెప్పమని, నాకు వచ్చిన అలిగేషన్ నేను ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే ఈ అలిగేషన్ అనేది ప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. నేను ఫోర్జరీ సంతకం చేసిన అనేది ప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. అది మీరే చేయాలి, ప్రజలే చేయాలి. ఈ 106వ సర్వే నెంబర్ల 7 ఎకరాల భూమి ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇచ్చిన భూమిని ఈయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎన్ఓసి తీసుకొచ్చి అక్కడున్న గౌడు బిడ్డలు, ఆ భూమిలో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించిండు. ఆ గౌడు బిడ్డల దగ్గర మీరు ఓడి ఎన్ఓసి తీసుకొచ్చి ఎమ్మటే అది ఎవరైనా చూస్తారంతా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి, జేఆర్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీకి అమ్మేసి బయటపడ్డాడు. ఇప్పటి మటుకు సమస్య పరిష్కారం కాలే. దాంట్లో లబ్ధిదారులంతా రోడ్డు మీద, దాంట్లో గతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ప్లాట్లు దాన్ని 3 లేఅవుట్ చేసి ప్లాట్లలో ఇబ్బందులు ఉన్న మనుషులందరూ కూడా ఇలా రోడ్ల మీద ధర్నాలు చేస్తారు. నేను నా దగ్గర 10 సార్లు వచ్చి వాళ్ళు నా అభ్యర్థిత్వం ఖరారై నా మీద కూడా ఒక అలిగేషన్ తీసుకొచ్చి ఈ దొరవాలి. నేను మాట్లాడి మీకు చెప్తున్నా, 2001లో నేను ఒక ప్లాట్ కొనుక్కుంటే ఇబ్రహీంపట్నంలో, నేను అప్పుడు ఒక సామాన్యుని నా ఆఫీస్ లో ఉన్నప్పుడు నేను ప్లాట్ కొనుక్కున్నా. ఆ రోజు ఈ పరిస్థితి లేదు. నేను ఏ రోజు రాజకీయాలకు వస్తున్నాను కూడా అనుకోలేదు నా జీవితంలో. నేను 2001లో నేను మా ఆఫీస్ లో ఉన్న 7-8 మంది కలిసి 10 ప్లాట్లు కొనుక్కున్నాం లేఅవుట్ లో, 200 గజాలు. ఆ 200 గజాల ప్లాట్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ పెట్టించి పొజిషన్ ఉన్న ప్లాట్ మీద నేను అసలు ఎవరు వచ్చిరో కూడా తెలియదు. ఆ ప్లాట్ దగ్గర ఆడ ఆల్రెడీ కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కాంపౌండ్ వాళ్ళు వేసి అందరం ఉన్న పరిస్థితిలో ఎవరో వచ్చి ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టించి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నా మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు. ఎప్పుడు కట్టించారు? టికెట్ డిక్లేర్ అయినాక కట్టించి అట్లా హరాస్మెంట్ చూద్దామంటే సరే ఆ సిఐ గారికి నేను ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి, ఆ సిఐ గారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఇది వాస్తవం. మరి ఎట్లా మన రాజకీయాలు చేయాలి చెప్పండి మీరు? నాయకులు చేసే ప్రజాపాలన మీద నాయకులు ఇద్దరు పెద్ద పెద్ద పేర్లు సంపాదించుకుంటారు. ఈ రోజు మొట్టమొదటిసారి 25 ఏళ్ళు కష్టపడ్డాక నాకు యూత్ కాంగ్రెస్ లీడర్ కి టికెట్ వస్తే నన్నే పారాషూట్ అంటుండు. మరి ఆయన ఏ ఏబీపీ నుంచి వచ్చిండు, ఏ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండు, ఏ సంస్థ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి? ఈరోజు బీజేపీలో చెప్పండి, ఏ పార్టీ నుంచి వచ్చిండు ఆయన? ఆ పార్టీ సంస్థాగతంగా ఏం కనెక్షన్ ఉంది ఆయన? ఇవాళ నా 7 ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఊరు తిప్పుతున్నారు. మరి ఆయన 7 నిలబడ్డ అభ్యర్థులు ఏది? ఆయన వెనుక ఎక్కడ పోయారు వాళ్ళంతా? భువనగిరి నిలబడ్డ అభ్యర్థి ఎట్టిపోయిండు, ఆలేరులో నిలబడ్డ అభ్యర్థి ఎట్టిపోయిండు, జనగాంలో నిలబడ్డ అభ్యర్థి ఎట్టిపోయిండు, మునుగోళ్ళ నిలబడ్డ అభ్యర్థి ఎట్టిపోయిండు. ఎటుపోయారు వీళ్ళంతా? మరి వాళ్ళందరినీ కలుపుకొని ఎందుకు వస్తలేడు కుటుంబం లెక్క? పక్క పార్టీలను పక్క వాళ్ళ ముందు మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరమే లేకుండా నేను ఎక్కడో ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రజలలో ఉండేటువంటి కదా. ఇవాళ నా అంతలో నేను ఎందుకు వచ్చిన ముందుకు? తెలంగాణ ప్రజలే కాదు, భువనగిరి ప్రజలకు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఏంది అనే విషయం తెలవాల్సిన అవసరం ఆయన క్రియేట్ చేసిండు. నేను తెల్ల కాగితాన్ని ఇక్కడ 100 కాగితాలు ఆయన మీద మాట్లాడాలంటే ఇప్పుడు నీ ఆవేదన ఏంది, నీ బాధ ఏంది? ఇవాళ సర్వే రిపోర్ట్లలో 3వ స్థానానికి పోయిన వాళ్ళ భయానికి నిన్నటిదాకా మేము ప్రచారం మొదలు పెట్టక ముందు నువ్వు 2 నెలల ముందు ఇంటింటికి తిరిగి సోషల్ మీడియా ద్వారా నీ యొక్క ఉనికిని కాపాడుకుంటూ ప్రజల మధ్య నీకు వాస్తవాలు చెప్పకుండా నువ్వు ఎక్కడ సభలు పెట్టిన దాఖలాలు లేవు, ఎక్కడ నీ యొక్క బీజేపీ లీడర్ నీ వెనుక లేరు. ఇవాళ వచ్చి సడన్ గా నన్ను కేవలం ఒక యువకుణ్ణి ఇంత మటుకు నేను ప్రజల మధ్య రాలి ఎవరో క్యాండిడేట్ ఎవరో తెలియదు అంటాడు. ఎట్లా తెలుసు సార్? పూర్వ నరసింహ కూడా పుట్టంగానే ఏమన్నా నీ ఫోటో ప్రజలకు వెళ్ళిపోయిందా? నిన్ను కేసీఆర్ డాక్టర్ సేల్ అధ్యక్షుడు చేయకుండా నువ్వు ఎవరివి? నీ బతికేది అంతకు ముందు కేసీఆర్ అనే నాయకుడు ఆ పార్టీలో నిన్ను డాక్టర్ సేల్ చేసి నీకు 2014లో బీఫామ్ ఇచ్చి ఆ వేవ్లో నువ్వు గెలిచినావు కాబట్టి జనాలకు పరిచయమేను. ఎదుటి నాయకుడికి నాకు కూడా అవకాశం వచ్చింది. నాకు ఈ రోజు ప్రజలు ఓట్లు వేసి గెలిచినాక నేను చేసే సేవను బట్టి నాకు పేరు వస్తుంది తప్ప ఎట్లా వస్తుంది పేరు? పూర్ణశేఖర్ గౌడ్ గారు నేను ఒకటే అడుగుతున్నా, 9,000 కోట్లు తెచ్చినా అంటున్నావు, 350 కోట్లు తెచ్చి ఆ రోజు సాయంత్రం టెండర్లు పాస్ చేసుకోలేని నీ చిత్తశుద్ధి ఏం పిట్టకథలు చెప్తున్నావు చెప్పు. రాజగోపాల్ రెడ్డి గారు 2009 నుంచి 14 దాకా ఈ ప్రాజెక్టులలో పెండింగ్ ఉండి గవర్నమెంట్ పైసలు లేకపోతే ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి. బ్రాహ్మణ వెల్లంలో ధర్మారెడ్డి, పిలాయిపల్లి, తర్వాత ఇంకో ఏమంటారు గుణాది కానీ ఈ ప్రాజెక్టులలో 20 కోట్ల రూపాయలు సొంత నిధులు పెట్టాల్సి వచ్చింది. ప్రజల ఒత్తిడి తట్టుకోలేక సొంత నిధులతో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళతో వాళ్ళని ఉట్టిగా ఒక మాటలో వాళ్ళంతా బ్రోకర్లు, వాళ్ళు కానిస్టేబుల్, హోంగార్డ్ కూడా కాడు, హోమ్ మినిస్టర్ రెడీ అవుతారని మాట్లాడుకుంటారు. నువ్వు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు? నువ్వు ఏం చేస్తావో చెప్పు. ఏం తెచ్చినా అంటావు, ఏం తెచ్చినావు చెప్పు.
2014 విభజన హామీ ప్రకారం ఎయిమ్స్ వచ్చింది తెలంగాణకు, మీ అందరూ తెలవాలి. 2018లో శంకుస్థాపన అయితే దాని పని తుంగలో తొక్కిడు కేసీఆర్ వీళ్ళు కలిసి. కార్పొరేట్ హాస్పిటల్లో కొమ్ము కాసుకుంటా ఇట్లాంటి హాస్పిటల్ వస్తే ప్రజా వైద్యంలో డబ్బులు రావని చెప్పి ఈయన కేసీఆర్ చుట్టాలందరూ యశోద హాస్పిటల్ ఆపేయచ్చు. ఈయనకు హాస్పిటల్ ఉన్నట్టుంది, గ్లోబల్ ఏముండదు, ఏం ఆదిత్యాను గ్లోబల్ ఏమో, వీళ్ళందరూ కలిసి ప్రజల దోపిడీ చేసి సంపాదించిన పైసలు ఇవన్నీ. నేను మస్తు డెవలప్ చేసినాను, మనం మస్తు డెవలప్ చేసినాను ముచ్చడి చెప్పకుండా కాగితాలు చూపించవచ్చు కదా. 9,000 కోట్లు తెచ్చినా అంటున్నాడు. 9,000 కోట్లు ఎక్కడెక్కడ పెట్టిండో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. 9,000 కోట్లు ఏడ పెట్టిండో చెప్పాలి. ఉట్టిగానే వచ్చి ప్రజలలోకి వచ్చినారు. నేను బీసీ బిడ్డలని బీసీ బిడ్డల మధ్య పోతుంది. మేము కూడా బీసీ బిడ్డలమే, మేము కూడా దళిత బిడ్డలమే. మేము మంచి చేయాలనుకున్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. మంచి చెయ్యాలన్న ఆలోచన ఉండాలి తప్ప కులతత్వం కులమతాల మీద కాదు. నేను 2014 నుంచి 2019 దాకా ఉన్నటువంటి గురు నరసింహ గౌడ్ గారు ఒకరిని అడుగుతున్నాను. మీ హాస్పిటల్లో మీరు ఎంతమందికి ఫ్రీ సర్జరీ చేశారు, ఎంతమందికి మీరు ఫ్రీ వైద్యం ఇచ్చారు, ఎంతమంది బీసీ బిడ్డలకు మీరు మంచి పదవులలో తీసుకొచ్చారు, మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు, మీరున్న 5 ఏళ్లలో ఎంత సేవ చేసిరో నేను మాట్లాడా. మీ పత్రికా విలేకరులే బీసీ బిడ్డల దగ్గర పోయి అడగండి. ఈ మనం చేసే రాజకీయాల డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. నేను 5 ఏళ్లలో ఏం చేస్తా, రానున్న నెలల్లో గత 5 ఏళ్లలో ఏం చేసినో ఇది చెప్పడం తప్పలేదు. ఏమనంటే ఎయిమ్స్ తెచ్చినా అంటాడు. ఎయిమ్స్ అనేది 2014లో విభజన హామీలో వచ్చింది ఎయిమ్స్. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు దాన్ని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద 2005లో శంకుస్థాపన చేసి అక్కడ కట్టడం జరిగింది. దాన్ని ఎయిమ్స్ కన్వర్ట్ చేసి 2018లో దానికి శంకుస్థాపన చేసి 2018లో వచ్చింది. దాని తర్వాత దాని పరిస్థితి ఏందో మీకు తెలియదా? నేను చెప్పాలనా? మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉద్యమాలు చేసినాం దాన్ని బాగు చేయాలని. మరి చిత్తశుద్ధి ఉండి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చేసిందండి ఇక్కడ. ఆయన బీఆర్ఎస్ ఉన్న నాయకుడే కదా మొన్నటి దాకా. నేను పారాషూటా, ఆయన పారాషూటా? నేను ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడిని నేను ప్రజలందరూ చెప్తుంటే, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పి, నా ఎమ్మెల్యేలు చెప్తుంటే ఎవరు తెలియదు, ఈయన ఎవరు తెలియదు, ఎవరు తెలుస్తాడండి?